హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో స్టేట్స్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ ద స్టేట్ ఫారెస్ట్ కవర్ని బట్టి చేయమన్నాను కదా. 2019లో ఇగో ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముందుకు వచ్చాయి, మహారాష్ట్ర వెనక్కి వెళ్ళింది. సో కాబట్టి ఇలా మనం చూడొచ్చు. ఇంక ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఎప్పుడు లేనంత విధంగా రూపాయి డాలర్తో రూపాయి మార్క్ విలువ 85 రూపాయలు టచ్ అయింది. ఇంకా తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ట్రంప్ వచ్చినటువంటి మొదటి నెలలోనే ఈ యొక్క రూపాయి పతనం అనేటటువంటిది ప్రారంభమైంది. అయితే మీరు కనుక చాలా జాగ్రత్తగా న్యూస్ని కనుక పరిశీలిస్తే చాలామంది ఏమంటున్నారంటే, అంటే ఎకనామిస్టులు, ఆర్థికవేత్తలు దీన్ని రూపాయి పతనంగా చెప్పే కన్నా డాలర్ బలపడము అని చెప్తే సబబుగా ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకి రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి వీకెనింగ్ ఆఫ్ రూపీ, రెండు స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ డాలర్. కోర్స్ ఒకటి జరిగితే మరొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి పెరిగింది అనుకోండి, డాలర్ తగ్గుతుంది. డాలర్ పెరిగింది అనుకోండి, రూపాయి తగ్గుతుంది. సో ఇది అది లింకేజ్ చేసే చూడాలి. కానీ ఇక్కడ కొంచెం డెప్త్గా మనం పరిశీలిస్తే రూపాయి పతనమైందని కాదు, డాలర్ స్ట్రెంగ్థన్ అయిందని చెప్పాలి. డాలర్ స్ట్రెంగ్థన్ ఎందుకు అయింది అనేటటువంటి దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో రాబోయేటటువంటి రోజుల్లో ఇదే పంతా కనుక కొనసాగితే రూపాయి ఇంకా పడిపోయేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీనికి భారతదేశం, భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎక్స్చేంజ్ రేట్కి సంబంధించి, ఈ అంశాలు మనం ఈరోజు సెషన్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇండియన్ రూపీ US డాలర్తో పోలిస్తే 85 రూపాయల వరకు చేరింది. 2024 ఏప్రిల్లో మనకి 83 రూపాయలు వచ్చినప్పుడే అబ్బా అని అనుకున్నారు. ఇప్పుడు ఇంకా దారుణంగా 85 రూపాయలకి వచ్చేసేటటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో కనుక మీరు కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం చూస్తే 2014 సమయానికి డాలర్తో రూపాయి మార్క్ విలువ 61 రూపాయి మాత్రమే ఉంది. అంటే నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల ప్రభుత్వంలో, ఎందుకంటే ప్రతిదీ ఇక్కడే కదా చెప్తారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, పేపర్లకు కూడా అలవాటు అయిపోయింది. సో నేనేం అతిథుండి కాదు. సో ఈ 10 సంవత్సరాల్లో దాదాపుగా రూపాయి 24 రూపాయలు పెరిగింది. చాలా ఎక్కువ ఇది. మనకి 1947లో స్వతంత్రం వచ్చేటటువంటి నాటికి $1కి 5 రూపాయలు. ఓకే, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం 85 రూపాయలకి. అంటే రూపాయి పతనం అనేటటువంటిది జరుగుతోంది. అంటే రూపాయి తాలూకా విలువ అనేటటువంటి తగ్గుతోంది. రూపాయి విలువ తగ్గితే మీకు నాకు ఏం పెద్ద ఫరక్ పడదు, తెలియదు కూడా. ఎందుకంటే రూపాయి తగ్గడం అనేటటువంటిది ఒక రకంగా మంచిది. ఎందుకంటే మన తాలూకా ఎగుమతులు బాగా పెరుగుతాయి. అదే రూపాయి పతనం అయినప్పుడు ఎగుమతులు ఎంత పెరుగుతాయో దిగుమతుల కారణంగా వచ్చేటటువంటి బిల్లు కూడా అంతే పెరుగుతుంది. సో రూపాయి డిప్రిసియేషన్ మంచిదా, ఎప్రిసియేషన్ మంచిదా, అంటే రూపాయి పతనం మంచిదా, పెరగడం మంచిదా? రెండు మంచివే, కానీ నెమ్మదిగా జరగాలి. అంటే సంవత్సరానికి అటు ఇటుగా ₹1 లేదా 50 పైసలు తేడా రావాలి. అంతేగాని ఒక నెలలోనే ₹1 తేడా వచ్చేసేటటువంటి పరిస్థితి రాకూడదు. అంటే 84 రూపాయల నుండి 85కి వెళ్ళిపోకూడదు. 84 నుంచి 83కి ఒక నెలలోనూ ఒక వారంలోనూ వెళ్ళకూడదు. సో ఆ రకంగా మనం ఈ యొక్క రూపాయి తాలూకా పతనం అనేటటువంటి దాన్ని చూడాలి. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇటీవల కాలంలో రూపాయి పతనం అనేటటువంటిది చాలా స్టడీగా, కన్సిస్టెంట్గా డిక్లైన్, అంటే కిందకి దిగుతూ ఉందన్నమాట. అయితే ఇది ముందుగా అర్థం చేసుకోవాలంటే అసలు మనం ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే రూపాయి పరివర్తనము లేదా రూపాయి మారకము. ఏంటి అసలు ఈ రూపాయి మారకం అంటే? ఇండియన్ రూపీ అంటే మనకి సాధారణంగా ఏ దేశంలో అయినా 2 కరెన్సీలు ఉంటాయి. ఒకటేంటి డొమెస్టిక్ కరెన్సీ, అంటే ఏంటి స్థానిక కరెన్సీ, మన దేశంలో వాడతాం. ఏం వాడతాం మన దేశంలో? రూపాయి వాడతాం. అలా కాకుండా విదేశాలతో మనం ఎగుమతులు దిగుమతులు చేయాలంటే ఫారెన్ కరెన్సీని వాడతాం. రూపాయి కాకుండా ఉన్న ఏ కరెన్సీ అయినా ఫారెన్ కరెన్సీ. అది డాలర్ అవ్వచ్చు, రష్యన్ రూబుల్ అవ్వచ్చు, పౌండ్స్ అవ్వచ్చు, యూరోప్లో ఉన్నటువంటి యూరో అవ్వచ్చు, లేదా జపనీస్ యెన్ అవ్వచ్చు, రెన్మిన్బీ ఆఫ్ చైనా అవ్వచ్చు, ఎనీథింగ్. కానీ ఎక్కువగా డాలర్ గురించి ఎందుకు మాట్లాడతారంటే ప్రపంచంలో ఎక్కువగా సర్క్యులేట్ అయ్యేటటువంటి కరెన్సీ డాలర్. అయితే మీరు ఇక్కడ కనుక చూస్తే ఫారెన్ కరెన్సీస్, డాలర్ కానీ యూరో కానీ, ఇవి ఎప్పుడు కావాలి మనకి? అంతర్జాతీయంగా మనం ఏవైనా లావాదేవీలు చేస్తే, అంటే
ఎగుమతులు దిగుమతులు చేసినప్పుడు భారతదేశం తాలూకా రూపాయి అనేటటువంటిది పనికిరాదు. ఆ స్థానంలో మనకి అంతర్జాతీయ కరెన్సీ కావాలి. సో ఈ అంతర్జాతీయ కరెన్సీ మనకి ఎలా వస్తుంది? మనం ఎగుమతులు చేసామనుకోండి మనకి డాలర్లు వస్తాయి, మనం దిగుమతులు చేసుకున్నాం అనుకోండి మన దగ్గర ఉన్న డాలర్లు పోతాయి. కొన్నిసార్లు రూపాయిని డాలర్గా కూడా మార్చుకుంటూ ఉంటారు, కానీ అది బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో కాబట్టి $1 రూపాయికి ఎంత సమానము అనేటటువంటిది తెలిసినప్పుడే మనం ఎగుమతులు ఎంత చేస్తున్నాము దిగుమతులు ఎంత చేస్తున్నాము అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఎగుమతులు చేసామనుకోండి, ఉదాహరణకి మన దేశంలో వరి పండుతోంది, రైస్. ఈ రైస్ని మనం అమెరికాకి అంటే యుఎస్ఏకి ఎగుమతి చేసాం అనుకోండి. ఉదాహరణకి అమెరికా వాడు ఏమిస్తాడు? మనకి డాలర్లు ఇస్తాడు. ఈ డాలర్లు పట్టుకుని వెళ్ళి ఈ వరి పండించిన రైతుకి ఇచ్చారనుకోండి, ఏం చేసుకుంటాడు రైతు? ఏం చేసుకోడు. కాబట్టి ఏం చేస్తారు? ఈ డాలర్ని ఆర్బీఐ తీసుకొని ఆర్బీఐ దీనికి సమానమైనటువంటి డబ్బుని రైతుకి ఇస్తుంది. ఇప్పుడు ఈ డాలర్లకు ఎంత సమానమైనటువంటి రూపాయలు రైతుకి ఇవ్వాలి అంటే డాలర్తో రూపాయి మారక విలువ ఎంత అనేటటువంటిది తెలియాలి కదా, దాన్నే ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు, మారకపు విలువ. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది $1కి లేదా ఒక విదేశీ కరెన్సీకి ఎన్ని రూపాయలు వస్తాయి అంటే దీన్ని ఒకలా చెప్పచ్చు, ఎన్ని రూపాయలతో ఒక విదేశీ కరెన్సీని కొనొచ్చు అని చెప్పచ్చు, లేదా ఒక విదేశీ కరెన్సీకి ఎన్ని రూపాయలు వస్తాయని కూడా చెప్పచ్చు. సో దీన్ని మనం ఎక్స్చేంజ్ రేట్ అని అంటాం. కరెన్సీస్ అనేటటువంటివి వస్తువుల మాదిరిగానే మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ప్రతిరోజు కూడా మార్పులకు లోనవుతుంటుంది. ఈరోజు డాలర్తో రూపాయి మారక విలువ $85 ఉంటే రేపు 86 ఉండొచ్చు, ఎల్లుండి 83 ఉండొచ్చు, తర్వాత రోజు $80 ఉండొచ్చు, మారుతూ ఉంటాయి. అంటే మన వస్తువుల యొక్క ధరలు ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతాయో ఇవి కూడా అలాగే హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్స్చేంజ్ రేట్స్ అనేటటువంటివి ఎక్కడ అసలు దేని కారణంగా మారుతాయంటే కరెన్సీ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ అండ్ సప్లై. అంటే డాలర్కి ఎక్కువగా డిమాండ్ ఉందనుకోండి, సో అప్పుడు డాలర్ విలువ అనేటటువంటిది బలపడుతుంది. రూపాయికి ఎక్కువగా డిమాండ్ ఉందనుకోండి, రూపాయి తాలూకా విలువ బలపడుతుంది. రూపాయి విలువ బలపడడం అంటే ఏంటి? $1కి $80 ఉన్నటువంటి రూపాయి $1కి $75 అయితే రూపాయి బలపడినట్టు. ఎందుకు? ఒకప్పుడు $80తో వచ్చే $1 ఇప్పుడు $75తోనే వస్తుంది. అంటే ఈ నెంబర్ తగ్గితే రూపాయి బలపడినట్టు, ఆ నెంబర్ పెరిగితే 80 నుంచి 85 అయితే రూపాయి తాలూకా ఆ యొక్క విలువ అనేటటువంటి తగ్గినట్టు. సో ఇప్పుడు డాలర్లు అలాగే ఇండియన్ రూపీస్ ఈ రెండిట్ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? డాలర్ తాలూకా డిమాండ్ అండ్ సప్లై, రూపాయి తాలూకా డిమాండ్ అండ్ సప్లై. ఈ డాలర్ తాలూకా డిమాండ్ అండ్ సప్లై, రూపాయి తాలూకా డిమాండ్ అండ్ సప్లై దేని మీద ఆధారపడతాయి? ఎగుమతులు అలాగే దిగుమతులు, వీటి మీద ఆధారపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీని కారణంగానే మనకి రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. దీన్నే ఎక్స్చేంజ్ రేట్, మారకపు విలువ అని అంటాం. అయితే ఇందులో డిమాండ్ ఫర్ రూపీ అంటే రూపాయి తాలూకా డిమాండ్ పెరగాలంటే ఏం జరగాలి? గూడ్స్ అంటే మనం చేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని ఎగుమతి చేయడం మీద ఇది ఆధారపడి ఉంటుంది. అంటే భారతదేశం ఇఫ్ ఇండియా ఇంపోర్ట్స్ మోర్ గూడ్స్ ఫ్రమ్ యూఎస్ఏ దెన్ ఇట్స్ ఎక్స్పోర్ట్, డిమాండ్ ఫర్ యూఎస్ఏ డాలర్ ఎక్సీడ్స్ ద డిమాండ్ ఫర్ ఇండియన్ రూపీ. అంటే అమెరికా నుంచి మనం అతిగా దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం ఎగుమతుల కన్నా చేసామనుకోండి. అమెరికా నుంచి మనము దిగుమతులు ఎక్కువ చేస్తున్నాము ఎగుమతుల కన్నా. ఇప్పుడు ఏమవుతుంది? డాలర్ తాలూకా డిమాండ్ రూపాయి డిమాండ్ కన్నా పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? మనకి డాలర్తో రూపాయి మారక విలువ అనేటటువంటి తగ్గుతుంది. అంటే డాలర్ బలపడుతుంది, రూపాయి విలువ పతనం అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ దేశం అయితే ఎగుమతులు ఎక్కువ చేస్తుందో వాళ్ళ కరెన్సీ బలపడుతుంది, ఏ దేశం అయితే దిగుమతులు ఎక్కువ చేసుకుంటుందో వాళ్ళ కరెన్సీ దిగజారుతుంది. సో దీని కారణంగా మనకి డాలర్ రూపాయి అనేటటువంటిది రిలేషన్ ఏర్పడుతుంది. ఉదాహరణకి $1 ఈజ్ ఈక్వల్ టు $80 ఉందనుకోండి. తర్వాత మనం అమెరికా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకున్నాం, తక్కువ ఎగుమతులు చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? $1 ఈజ్ ఈక్వల్ టు మనకి $80 ఉన్నటువంటి దానికన్నా ఇంకా తగ్గుతుంది అనమాట. అంటే $85 అవుతుంది. సో ఇప్పుడు $80 మాత్రమే $1 కొనడానికి సరిపోయేది, ఇప్పుడు $85 పెట్టుకోవాలి. అంటే డాలర్ తాలూకా విలువ పతనమైనట్టు. అలాగే ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఇది కూడా అంతే. మీరు సింపుల్గా చూడండి, when India purchase more US services such as tourism than Americans buy Indian services, dollar demand rises. ఇది కూడా అంతే. వస్తువులు ఎలాగో సేవలైనా కూడా అంతే. భారతదేశంలో అమెరికన్స్
టూరిజము లేదా ఇంకొకటో భారతదేశంకి ఎక్కువగా వస్తున్నారు అనుకోండి, అప్పుడు డాలర్లు పట్టుకొస్తారు వాళ్ళు. దానివల్ల మనకేమవుతుంది, డాలర్లు మన దగ్గరకు వచ్చి చేరుతాయి. రూపాయి అనేటటువంటి దాని తాలూకా విలువ డాలర్తో పోలిస్తే మారుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది మీకు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అది సేవలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాణిజ్యంలో సేవలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎగుమతులు దిగుమతుల కన్నా ఎక్కువ ఉంటే ఆ యొక్క కరెన్సీ అనేటటువంటిది బలపడుతుంది. ఓకే, దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువ ఉంటే ఆ యొక్క కరెన్సీ అనేటటువంటిది దిగజారుతుంది. సో ఈ రెండు సందర్భాల్లోనే, అంటే ఇక్కడ వస్తువులు అన్నాం, ఇక్కడ సేవలు అన్నాం. సో మీరు ఏ సందర్భంలో అయినా అమెరికా నుంచి మనం ఎక్కువ సేవలను తీసుకుంటున్నాం అనుకోండి, రూపాయి వీకెన్ అవుతుంది. అమెరికాకి ఎక్కువ సేవలు అమ్ముతున్నాం అనుకోండి, రూపాయి బలపడుతుంది. సింపుల్ థింగ్. అయితే ఇఫ్ అమెరికన్స్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ ఇండియా దెన్ ఇండియన్స్ ఇన్వెస్ట్ మోర్, దెన్ డిమాండ్ ఫర్ ద రూపీ ఇంక్రీజెస్. అంటే అమెరికా వాళ్ళు భారతదేశంలో ఎక్కువగా డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ రూపీ బలపడుతుంది. ఎందుకంటే డాలర్లు ఎక్కువగా వస్తాయి, రూపీకి డిమాండ్ పెరుగుతుంది. సో దానివల్ల డాలర్తో రూపాయి మార్కు విలువ అనేటటువంటిది పెరుగుతుంది. దాన్ని అప్రిసియేషన్ అని అంటాం. అంటే డాలర్తో రూపాయి మార్కు విలువ పెరిగితే దాన్ని అప్రిసియేషన్, దిగజారితే దాన్ని డిప్రిసియేషన్ అనేటటువంటి పదజాలంతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏ రకంగా ఉంది అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రూపాయికి డాలర్తో పోలిస్తే విలువ దిగజారడం లేదా డాలర్ తాలూకా విలువ పెరగడానికి గల కారణాలు ఏంటి? ట్రేడ్ రెస్ట్రిక్షన్స్. అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత లేదా రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే, యుఎస్ అధికమైనటువంటి పన్నులు వేస్తుంది. ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియా యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇండియా యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే యుఎస్ఏకి ఏమవుతాయి? ఇంపోర్ట్స్ అవుతాయి. ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికాకు వచ్చేటటువంటి వస్తువులపైన విపరీతంగా పన్నులు వేస్తుంది అనుకోండి అమెరికా, అప్పుడు ఏమవుతుంది? ఎవడు కొనడు భారతదేశ వస్తువుల్ని. దీని కారణంగా ఏమవుతుంది? మన తాలూకా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. దానివల్ల భారతదేశ రూపాయి తాలూకా విలువ అనేటటువంటి దిగజారుతుంది. ఇప్పుడు అమెరికా అదే చేస్తుంది. చూడండి, యుఎస్ బ్యాన్స్ అంటే మొత్తానికి ఆపేసిన లేదా ఇంపోజ్ హై టారిఫ్స్, అధికంగా పన్నులు విధించిన భారతదేశ వస్తువులపైన రూపాయి తాలూకా విలువ పతనం అవుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ డిఫరెన్సెస్. భారతదేశంలో అధికంగా ద్రవ్యోల్బణం ఉందనుకోండి అమెరికాతో కనుక మనం చూస్తే, దీని కారణంగా కూడా మన యొక్క రూపాయి విలువ అనేటటువంటి తగ్గుతుంది. ఎందుకు? ఒక వస్తువు 100 రూపాయలు ఉంది, ద్రవ్యోల్బణంగా 120 రూపాయలకి పెరిగింది అనుకోండి, మనం ఈ 120 రూపాయలకి అమెరికా వాడికి అమ్ముతాం. ఎవడు కొనడప్పుడు. మొన్నటి వరకు 100 రూపాయలకి అమ్మారు కదా, 120కి అమ్ముతున్నారు ఏంటంటే, లేదు సార్ మా దేశంలో ధరలు పెరిగినాయంటే అయితే కొనడం మానేస్తామని చెప్తారు. సో ఆ రకంగా మన దేశంలో అధిక ద్రవ్యోల్బణం ఉన్నటువంటి కారణంగా కూడా రూపాయి విలువ పతనమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇన్వెస్టర్స్ మే అవాయిడ్ ఆర్ విత్డ్రా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఇండియా డ్యూ టు లో రియల్ రిటర్న్స్. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నా తక్కువగా మాకు లాభాలు వస్తున్నాయి కాబట్టి మీ దేశంలో మేము పెట్టుబడులు పెట్టం అని అమెరికా వాళ్ళు అనుకుంటే, దాని కారణంగా కూడా భారతదేశ రూపాయి విలువ అనేటటువంటిది పతనం అవుతుంది. సో ఆ రకంగా మీరు మన వాణిజ్యం మీద పెట్టేటటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ, లేదా మన దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం కానీ, లేదా పెట్టుబడిదారులు పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ, ఇలా అనేక రకాల కారణాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి డాలర్తో రూపాయి మార్కు విలువ పైన ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకు పడుతోంది రూపాయి అంటే, రూపీ వాల్యూ ఈ మధ్యకాలంలో 85 రూపాయలకి వచ్చేసింది. ఎందుకంటే బేసికల్గా ఇక్కడ డాలర్ విలువ స్ట్రెంగ్థన్ అయింది. అంటే రూపాయి విలువ పతనం అవ్వాల, డాలర్ బలపడింది. డాలర్ బలపడితే ఆటోమేటిక్గా రూపాయి విలువ పతనమైనట్టే కనిపిస్తుంది. అలాగే మీరు మిగతా కరెన్సీస్తో కనుక చూసుకుంటే, డిప్రిషియేటెడ్ అగైనెస్ట్ డాలర్స్ ఇన్ సెప్టెంబర్ నాటి నుండి, ఎందుకంటే ట్రంప్ వచ్చింది ఆ మధ్య కాలంలోనే కదా, ట్రంప్ గెలుస్తున్నాడని మీడియా అంతా హడావుడి చేసింది. ఆ కాలం నుండి డాలర్తో రూపాయి మార్కు విలువ అనేటటువంటి తగ్గింది. కానీ మిగతా కరెన్సీలు యూరో కానీ, పౌండ్ కానీ, జపనీస్ యెన్ కానీ, ఈ కరెన్సీలతో పోలిస్తే మాత్రం రూపాయి తాలూకా విలువ అనేటటువంటిది పతనం అవ్వలేదు, విలువ పెరిగింది. అంటే డాలర్తో మాత్రం పోలిస్తే డాలర్ విలువ పెరగడం వల్ల మన రూపాయి విలువ తగ్గినట్టు కనిపిస్తోంది. కానీ మిగతా కరెన్సీలతో మన కరెన్సీ అప్రిషియేట్ అయింది. అయితే ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా ట్రంప్ వస్తే కనుక పన్నులు పెంచుతాడు. దాంతోపాటు చాలా వరకు పన్నుల అక్కడ ట్యాక్స్ కట్స్ ఇట్లాంటివి చేస్తాడు. దీని కారణంగా రూపాయితో డాలర్ మనం పోలిస్తే డాలర్ విలువ వాళ్ళ దేశంలో ఎప్రిషియేట్ అవుతుంది. డాలర్ విలువ పెరగడం వల్ల మనకి ఏమవుతుంది? ఇండియాలో
రూపాయి విలువ అనేటటువంటి తగ్గినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనం చూడొచ్చు. ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్, ఇలాంటి విధానాల వల్ల వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందట. ఎందుకంటే పన్నులు తగ్గించారనుకోండి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు అమెరికా వాళ్ళు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మన దేశంలో ఆర్బీఐ ఎలాగో వాళ్ళ దేశంలో ఫెడరల్ రిజర్వ్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఈ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది, టైటనింగ్ మానిటరీ పాలసీ చేస్తుంది. మానిటరీ పాలసీ టైటనింగ్ అంటే ఏంటి, డాలర్లో ఫ్లోని రెస్ట్రిక్ట్ చేస్తారు మన దగ్గర రెపో రేట్లు పెంచినట్టు. సో అప్పుడేమవుతుంది, మళ్ళీ ఇంకా డాలర్ బలపడుతుంది. అప్పుడు మిగతా కరెన్సీలు ఇంకా తగ్గుతాయి. అంటే రానున్నటువంటి రోజుల్లో రూపాయి డాలర్తో పోలిస్తే ఇంకా పతనమయ్యే అవకాశం ఉంది. సో దీని కారణంగా హయ్యర్ యూఎస్ బాండ్ డీల్స్ ఉంటే ఎక్కువ మంది అమెరికాలోనే పెట్టుబడులు పెడతారు. డాలర్ తాలూకా విలువ కూడా పెరుగుతుంది. డాలర్ విలువ పెరిగితే రూపాయి విలువ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో దీని కారణంగా ఇంపాక్ట్ ఎట్లుంటుంది అని కనుక మనం చూస్తే, ఇండియా ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతాయి. అంటే డాలర్తో రూపాయి మార్క్ విలువలో కనుక మనం చూస్తే భారతదేశంలో 80 నుంచి 85% ముడి చమురు అంతా కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటాం. కాబట్టి దానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎక్కువ అవుతాయి. సో డాలర్ అనేటటువంటి విలువ పెరగడం వల్ల అధికంగా మనం డాలర్లు వెచ్చించి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో మన ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. సో కాబట్టి రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు ఇంకా పెరిగినా పెద్దగా ఆశ్చర్యం లేదు. పెట్రోల్ ధరలు కనుక పెరిగితే మిగతా వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వేసిన వాహనాల్లోనే మన పాలు పెరుగు ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి ఈ ధరలు కూడా ఒక 2-3 రూపాయలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, డాలర్ డినామినేటెడ్ ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. అంటే డాలర్లు వెచ్చించి మనం తెచ్చుకునేటటువంటి దిగుమతులన్నీ కూడా కాస్ట్లీ అవుతాయి. దీని కారణంగా ఇంపోర్ట్ బిల్ అనేటటువంటిది పెరిగిపోతుంది. ఎక్స్చేంజ్ రేట్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. దీని కారణంగా డిప్రిసియేషన్ ఇంకా జరిగి 85 రూపాయలు ఉన్నటువంటి రూపాయి 90 రూపాయలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే దీనికి భారత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి, మన దేశంలో ఉండి వేరే దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు డాలర్లు పంపారనుకోండి, మనకి ఇక్కడ ఎక్కువ రూపాయలు వస్తాయి. వీళ్ళకి మొన్నటి వరకు $1,00,000 పంపితే 80 లక్షలే వచ్చేది. ఇప్పుడు 85 లక్షలు వస్తాయిగా. రేపొద్దున 90 రూపాయలు అయితే 90 లక్షలు వస్తాయి. సో ఆ రకంగా రెమిటాన్సెస్ అనేటటువంటివి, అంటే విదేశాల నుంచి డబ్బుల మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. దీంతోపాటు ఎక్స్పోర్ట్స్, అంటే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియన్ గూడ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డాలర్తో రూపాయి మారక విలువ కనుక పతనమైతే మన తాలూకా ఎగుమతులు అనేటటువంటివి పెరుగుతాయి. ఎందుకంటే తక్కువ విదేశీ కరెన్సీ ఇచ్చి మన తాలూకా వస్తువులను కొనుక్కోవచ్చు. అంటే వెన్ దెర్ ఇస్ ఎ డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ, ఎక్స్పోర్ట్స్ విల్ బికమ్ చీపర్ ఆర్ ఇండియన్ గూడ్స్ విల్ బికమ్ చీపర్ ఇన్ ద మార్కెట్ అనమాట. అంటే మన తాలూకా డాలర్తో రూపాయి మార్క విలువ అనేటటువంటి తగ్గితే మన వస్తువులు తక్కువ రేటుగా కొనుక్కుంటారు విదేశాల్లో. సో దానివల్ల మనకి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరుగుతాయి. కానీ రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటాం మళ్ళీ మనం, ముడి సరుకు, ఇది మళ్ళీ మనం ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. సో చాలా గజిబిజి గందరగోళంగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా మనం చెప్పొచ్చు. దీనికి రికమెండేషన్ ఏం చెప్తున్నారంటే, రూపీ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అగైనెస్ట్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. అంటే రూపాయి డాలర్ అనేటటువంటి కంపారిజన్ కాకుండా రూపాయిని డాలర్తో పాటు ఇతర కరెన్సీలతో ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పండి. సో దాన్ని ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు. అంటే డాలర్తో రూపాయి మార్కు విలువ, డాలర్ ఒకటే ఉందా ప్రపంచంలో, ఇంకా చాలా కరెన్సీలు ఉన్నాయి. ఈ కరెన్సీలతో కలిపి పోల్చి చూడండి, దానివల్ల రూపాయి పతనం అనేటటువంటిది అంత ఎక్కువగా ఉండదు అనేటటువంటి చెప్తున్నారు. దీంతో పాటుగా అవాయిడ్ యూజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ టు డిఫెండ్ ద రూపీ. అంటే రూపాయి పతనం అయిపోతుంది కాబట్టి ఇక్కడ రెపో రేట్లు అది పెంచేసి అది చేయకండి, ఇంకా వేరే మార్గాలను కూడా అన్వేషించండి అని చెప్తున్నారు. అలాగే డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్, అంటే మన దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఇంట్రెస్ట్ రేట్లను అడ్జస్ట్ చేయమని చెప్తున్నారు. అలాగే ఫిస్కల్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏం లేదు, మనం విదేశాలకు ఎవరికైనా సరే డాలర్ల రూపంలో అప్పు ఉంటే అది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. దీన్ని జాగ్రత్తగా అడ్రస్ చేయండి. అలాగే ప్రభుత్వం తీసుకునే అప్పులను కూడా జాగ్రత్తగా తీసుకోండి. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా 2 నుంచి 6% మధ్యలోనే ఉండేటట్టుగా చూడండి. అలాగే భారత జీడిపిని పెరిగేటట్టు మన విధానాల ద్వారా తీసుకురండి. సో ఇవి ఉంటే డాలర్తో రూపాయి విలువ పతనమైనా కూడా మనం తట్టుకునేటటువంటి శక్తి మనకు వస్తుంది. సో ఇవి ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి గతంలో 2019లో ఒక ప్రశ్న ఇచ్చారు. సో దీన్ని దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలాగే ప్రపంచ వాణిజ్యంలో రక్షణవాదం ఈ మధ్యకాలంలో పెరుగుతుంది, ట్రంప్ చెప్పేది ఇదే. అలాగే కరెన్సీ మ్యానిపులేషన్, ఇటీవల అంశాలు భారతదేశ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, 200 పదాల్లో రాయండి. ఇవి ఎగ్జామినేషన్లో వెరీ రెగ్యులర్గా వచ్చే ఎకనామిక్ క్వశ్చన్స్.
సో ఇది ఈరోజు డాలర్ టు రూపీ వాల్యూకి సంబంధించినటువంటి టాపిక్. మరొక కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.